అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. మీ పంటను తినివేయు పురుగును నేను గద్దించెదను, అవి మీ భూపంటను నాశనము చేయవు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే ఆయన తట్టు మనము తిరిగి ఆయన కట్టడలను అనుసరించి మనం జీవించినప్పుడు మనకు నష్టపరచు ఎలాంటి క్రియ అయినను మన పంటను తినివేయు పురుగునైనను మన దేవుడు గద్దించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనందు విశ్వాసం కలిగి నమ్మకంగా జీవించు, మేలుకరమైన కార్యం మన తండ్రి మీ జీవితంలో చేయబోతున్నాడు. ఇటు వాగ్దానం మనందరి పట్ల దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రేపర్లకు ప్రార్థన నీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన చక్కటి వాగ్దాన వాక్కులకే వందనాలు అయ్యా. మా జీవితంలో నష్టపరచు ప్రతిదాన్ని గద్దించి మీ మెండైన దేవునితో నింపుతానని వాగ్దానం చేస్తే మీ వాగ్దాన వాక్కులకి వందనాలు. ఈ దినమున ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి పుట్టినరోజులు తండ్రి వివాహ దినములు శుభకార్యములు జరిగించుకుంటున్నారు, వారందరి జీవితంలో మేలుతో మీరే నింపి వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ముందుంటున్న దీవెనలో వారికి దీవెనకరంగా మలచి ఆశీర్వదించి గొప్ప కార్యం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.